ప్రభా ఆ బిడ్డను మరుగుపరిచినైనా మీరేం మాట్లాడినట్టు అంత ప్రభావితం నేను దాన్ని మట్టుదాన్ని ప్రభా ఈ ప్రార్థన ఆలపించేవాళ్ళు అయ్యా ప్రతి ఒక్కరిని నైనా జ్ఞాపకం చేసేసింది అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి. ఆయన పరిశుద్ధనామం సన్నిధించింది. నా ప్రాణం యెహోవాను సన్నిధించింది. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకలేదు. ఆయన నీ దోషాలన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ. నా ప్రాణమ యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమ ఆయన పరిశుద్ధ నామమున సన్నిధించు. అంటే మన ప్రాణము ఇలా ఉన్నదంటే ధనవంతుడు ఏమన్నాడు మనందరికీ తెలిసిందే కదా. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అన్నాడు. కానీ ఏం చేయాలి మనం? స్తుతించుము అని అడుగుంటే ధనవంతుడు బతుకుడేమో కదా, సజీవంగా ఉంది. కానీ ఒకవేళ ధనవంతుడు స్తుతించుము అని అంటే ఆయన్ని మనం ఈరోజు ఇలా తలుచుకునే వాళ్ళము కాదు. ఆయన అలా అనటం కూడా మన కోసమే. ఎందుకంటే మీరు కూడా నాతో పాటు స్తుతించండి అన్నాను కానీ సుఖించండి అని అనకండి, నన్ను చూసి నేర్చుకోమని ఒక గుణపాఠంగా కూడా చెప్పుకుంటూ వచ్చేమో కదా అలాగే దేవుడు. కానీ మనం ఏం చేయాలి? ఆయన మన అంతరంగంలోని సమస్తమును కూడా పరిశుద్ధ నామమును సన్నిధించమన్నాడు. యెహోవా మన ప్రాణం ఎక్కడి నుంచి? ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు. ఆయన మనకి మేలే చేసేవాడు కానీ కీడు చేసేవాడైతే కాదు. మనం ఎన్ని శోధనలో ఉన్నా ఎలా ఉన్నానో సరే దేవుడు మనలని కాచి కాపాడుతున్నాడంటే ఆయన నామమును మనము సన్నిధిస్తున్నాం కాబట్టి. ఆయన యందు మనము పరిశుద్ధ నామమును సన్నిధించి ఆయన చేసిన ఉపకారములు అనేకమైన ఉపకారం మనం పెట్టకపోతే మనం ఇలాగ ఉన్నామంటే చాలా మందికి కూడా ఇల్లు లేవు, లేదా తిండి లేదు తినడానికి. చాలా చోట్ల కొరువులు, కొంతమంది మట్టి తింటారు, కొంతమంది ఏం చేసి తిండి లేక మనుషులు పీక్కుని తినే దేశాలు ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని ఎలాగ ఉంచాడంటే ఆయన చేసిన ఉపకారం. మనం ఏమనుకుంటాను, నేను నా కష్టార్జితంగా సంపాదించుకుంటున్నాను అంటే మన కష్టార్జితం కూడా సంపాదించుకుంటున్నాను. కానీ ఆ కష్టం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇచ్చిన శక్తే. మన వల్ల అయితే ఏది కూడా కాదు. మనం నీటి పడగలాంటి జీవితాలు మన ఎప్పుడు వికసించినా ఎప్పుడు వాడిపోయినా ఎవరికి కూడా తెలియదు. ఏ నిమిషము మనం ఎలా ఉంటామో కూడా తెలియదు. కానీ మనం బ్రతికి ఉన్నంతసేపు కూడా ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకూడదు. మన దోషములన్నిటిని కూడా క్షమించేవాడు ఎవరు? యెహోవాయే. మన సంకటములన్నీ కూడా కుదుర్చేవాడు కూడా యెహోవాయే. మనం ఏమనుకుంటామంటే నేను బాగానే ఉన్నాను, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కాబట్టి బాగుపడ్డాను, దేవుడు ఏమైనా చేసేసాడా అని అంటాం. కానీ దేవుడు చేయలేదే మనం ఏది కూడా. ఒకవేళ ఇక్కడి నుంచి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా దేవుడే ఇవ్వాలి శక్తి. మన దేవుడే దారి చూపించాలి. మన మార్గంలో కానీ ఏదైనా సరే దేవుడే చేయాలి. కానీ మనము వేళ్ళు కూడా మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మనం మర్చిపోకుండా దేవునిని ఆయన నామమును సన్నిధించమని అంటున్నాడు, ఆయనను స్తుతించమని అంటున్నాడు. మన సంకటములను, మన దోషములను, మన పాపములను కూడా క్షమించేవాడు యెహోవాయే. యెహోవాకు తప్పగాని మనకి ఎవరికి కూడా సాధ్యం కాదది. మనం ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి. మనము చాలా మంది కూడా చావు బతుకుల మీదకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మనం చూసాము. కానీ అవన్నీ కూడా మనము మర్చిపోకూడదు. మనము దేవునికి మొక్కుకుంటాము, మొక్కుకున్న మొక్కుబళ్ళు కూడా చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోయినా కూడా ఒకవేళ జరిగితేనే చెల్లించాలి అనేది జరగకపోయినా కూడా మనం అనుకున్నామంటే కంపల్సరీ కూడా చెల్లించవలసింది. ఒకవేళ మర్చిపోతే అది ఏదో ఒక రూపంలో దేవుడు మనకి కనపరుస్తూ ఉంటాడు. దానిని బట్టి మనం ఏం గ్రహించుకోవాలి? ఫలానా రోజు నేను ఎలా అనుకున్నాను కదా, దాన్ని బట్టి దేవుడు నాకు ఇది చూపించాడేమో అని అనుకోవాలి. కనీసం జ్వరం వచ్చినా సరే నా మట్టుకు నేనైతే అనుకుంటాను, నాకు ఎక్కువ జ్వరం వచ్చి రొంప వచ్చింది అనుకో, నేను అనుకుంటాను నేను ఏదో చేశానేమో అందుకనే నాకు ఇంత రొంప తగ్గట్లేదు, లేకపోతే నాకు జ్వరం తగ్గట్లేదు అని అనుకుంటాను. నేను ఎప్పుడు
కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నేను ఎప్పుడు కూడా అలాగే అనుకుంటాను. నేను ఏదైనా కీడు జరిగినా కూడా ఏదో చేసి ఉంటాను నేను. అందుకనే నేను ఇలా ఇది జరిగిందేమో నా ఇంట్లో, లేదా ఈ చోట వచ్చిందేమో, ఏదో లోపం ఉన్నది, నాలోనే లోపం అనుకుంటాను, వాళ్ళ లోపం ఉన్నది, నాలోనే లోపం, నేనే ఇంకా ఏదో చెయ్యాలేమో లేకపోతే నేను ఏదైనా చేశానేమో, తెలుసో తెలియక ఏదైనా తప్పు చేశానేమో అనుకుని నా మనసుని నేనే గర్తించుకుంటూ ఉంటాను నేను. కానీ అలాగే గర్తించుకుని మనం ఏం చేస్తాం అనేది మన తప్పు మనకి దేవుడు కూడా కనపరుస్తూ ఉంటాడు, దేవుడు కూడా మనకి బయలుపరుస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే దానిని మర్చిపోతాం మనం. కానీ అనుకున్నదాన్ని మర్చిపోతాం. నేను ఇంతవరకు కూడా ఏది అనుకున్నా కూడా దేవునికి నేను ఒక అడుగు లేట్ అయిందేమో కానీ చెల్లించుకోకుండా అయితే ఏదీ లేను. కాదంటే దేవుడి చిత్తం అది. ఏదైనా సరే, ఏది జరిగినా కూడా మన మంచి కోసమే. ఏం చేసినా కూడా దేవుడు మనకు మేలే చేస్తాడు. కానీ ఎక్కడి నుంచి మన ప్రాణంలో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అంటే మన సమాధిలో నుంచి అంటే మనం ఐసీలో ఉంటారు చాలా మంది కూడా. అక్కడ ఉండి ఏమనుకుంటారు, వయసులో ఉన్నంతసేపు దేవుడు అక్కర్లేదు, అన్ని అవయవాలు బాగుంటే దేవుడు అక్కర్లేదు మనకి. కానీ వయసు అయిపోయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు ప్రభువా నన్ను రక్షించు, దేవుడా నన్ను రక్షించు. నావోహు కాలంలో కూడా అంతే కదా. నావోహు 5 సంవత్సరాలు ఓడ తయారు చేస్తే ఏమన్నాడు, నావోహుని అందరూ కూడా పిచ్చివాడు అన్నారు, ఎర్రివాడు అన్నాడు, జలప్రళయం వచ్చేస్తుందా వీడికి అని ఎగతాళి చేశారు. కానీ నిజంగానే జలప్రళయం వచ్చింది, దేశం అంతా కూడా కొట్టుకుపోయింది. తర్వాత అప్పుడు తలుపు తీయమంటే ఎవరి చేతిలో ఉన్నాయి ఆ తాళాలు? దేవుడి చేతిలోనే ఉన్నాయి. అప్పుడు తలుపు తీయమని అంటే మీరు ఎవరో నాకు తెలియదు. నేను ఎంతకాలం బోధించాడు, కొన్ని సంవత్సరాలు బోధించాడు, జలప్రళయం వస్తుంది పిచ్చివాడని. అలాగే మన సమాధిలో నుంచి విమోచించిన మన కరుణ కటాక్షములను కూడా దేవుడు కిరీటముగా ధరింపజేయుచున్నాడు. కరుణ కటాక్షములు మనకి ఎలాగో కిరీటంగా. పక్షిరాజు యవనము వల్ల నీ యవనము కొత్తదగినట్టు. పక్షిరాజు యవనము అంటే పక్షిరాజు పాము తోలు తీసే నెలకోసారి ఎప్పుడో కోసం ఇడుతుంది అంటారు. అలాగే మన హృదయం కూడా దేవునికి అర్పించుకుంటూ ఉండాలి. అది జంతువు కాబట్టి అది కొత్తగా జరిపిస్తుంది. కానీ మనమైతే ఎలాగా నిరూపించుకోవాలి? దేవునికి అర్పించుకుని దేవుని ఎదుట మనము మన మనసాక్షిని కానీ మన హృదయమును కానీ దేవునికి అర్పించుకుంటే అది కొత్తగా అవుతున్నది. మనము మారు మనసు పొందాలని అనుకున్నాం, అప్పుడు ఎలా ఉంటుంది మనకి? మారు మనసు పొందాలనుకున్నప్పుడు మనం పొందాలనుకున్నాం కూడా మారు మనసు పొందలేము. అది దేవుని చిత్త ప్రకారమే, అది దేవుని చేతిలోనే ఉంటాయి. పక్షిరాజు యవనం వల్ల నీ యవనము క్రొత్తదగినట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచుచున్నాను అని అంటున్నాడు. అంటే మనము మన హృదయం ఎలాగ మేలుపరుస్తానన్నాడు? మేలుతో మీ హృదయంను తృప్తిపరచుచున్నాను అని అంటున్నాడు. మేలు కావాలని అందరం అనుకుంటాం. నేను అన్నాను కదా పాస్టర్ గారు, మేలు కావాలి, ఆశీర్వాదం కావాలి అని అనుకుంటాము. కానీ దానికి ప్రతిఫలం ఏం చేస్తున్నాం? మనము మన హృదయాన్ని దేవునికి అర్పించుకోవాలి, మన మనసును దేవునికి అర్పించుకోవాలి. అప్పుడు మేళ్లతో మన హృదయము తృప్తిపరుస్తానని అన్నాడు. ఒకవేళ నేను దేవుని వైపు చూడట్లేదు కదా, అందుకే నాకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడా అని అనుకోవచ్చు. కానీ ఇస్తాడు దేవుడు. కానీ పరీక్ష పెట్టి అలాగే దేవుడు ఇస్తాడు. ఎవకైతే మానుడు దేవుడు నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడును కూడా విడిచిపెట్టేవాడు కాదు, త్రోసి వేసేవాడు కాదు. ఎప్పుడును కూడా ఆయన మనలో తలగా ఉంచుతానన్నాడు కానీ తోకగా ఉంచునని అన్నాడు. దేవుడిని మీద ఆధారపడి బ్రతికితే మనము ప్రతిదీ కూడా సాధ్యమే. అన్న సఫేరాలు ఏం చేస్తారు? దేవుని అందు భయమలేక కదా వారు ఓడిపోయారు. అలాగే మనం ఏం చేయాలంటే సఫేరా వల్లే కాకుండా హన్నా ఏం చేసిన ప్రార్థన చేసి ఆయన కుమారుల్ని సంపాదించుకున్నది, బిడ్డలను సంపాదించుకున్నది. మన కుటుంబాలలో కూడా చాలా మంది ఉన్నారు, మన దేశాలలో కూడా బిడ్డలు లేని వారి ప్రార్థన ద్వారాగానే మనకి కలుగుతుంది. ఏ కార్యమైనా సరే ప్రార్థన లేని జీవితము నీరు లేని చెట్టు వలె వాడిపోవునని అన్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించువాడు. అంటే యెహోవా నీతి క్రియలను జరిగించి బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. అంటే యెహోవా నీతి క్రియలను జరిగించి వారందరికీ కూడా బాధింపబడు వారందరికీ కూడా న్యాయమునే తీరుస్తానన్నాడు.
మోషే అరణ్య మార్గంలో వెళ్ళినప్పుడు తనకి ఆరిన నేల సముద్రము మీద 2 పాయలుగా విడితే ఆరిన నేలని పొడి నేల మీద నడిచారు. కానీ మనం అలాంటి విశ్వాసం కలిగి ఉంటున్నామా? ఆ రోజున దేవుడు మాట విని ఈ చేతిలో ఉన్న కర్ర తీసుకుని కొట్టమంటే వెంటనే కొట్టాడు. ఈ రోజైతే మనల్ని ఏమడుగుతారు మన పిల్లలు మనల్ని? కరించి కొట్టినంత రాని అయిపోతుందా, ఇంత నీరా 2 పాయలు అయిపోతుందా అని ఎదురు ప్రశ్నలు మనల్ని అడుగుతారు. కానీ దేవుడి మీద విశ్వాసం ఉండే కదా ఆ రోజు మోషే ఏం చేశాడు? చెప్పిన వెంటనే ఇలాగా కొట్టగానే ఎన్ని వేల మంది వెళ్ళారు. మరి వెనకాల మరి సైన్యం అంతా వచ్చిందా? సైన్యం అంతా కొట్టుకుపోయినదా? వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళటము వెనకాల మూసుకుపోవడం సముద్రం అంతా కూడా. అలాంటి విశ్వాసమును కలిగి ఉండమని అంటున్నాడు దేవుడు మనలని. అలాంటి మారు మనసును కలిగి ఉండమని అన్నాడు. మన క్రియలను బట్టి దేవుడు బాధించే వారందరికీ కూడా యెహోవాయే న్యాయం తీస్తానన్నాడు. మోషే మార్గంలో తెలియజేసినట్టు ఇశ్రాయేలు వంశంలో క్రియలను కూడా కనుపరిచానని అంటున్నాడు. యెహోవా దయాదాక్షణ్యం పూర్ణుడయ్యన్నాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. యెహోవా ఏమైనాడు? దయాదాక్షణ్యం పూర్ణుడయ్యన్నాడు. దీర్ఘశాంతము కృపా సమృద్ధి గలవాడయ్యన్నాడు. యెహోవా దయాదాక్షణ్యం పూర్ణుడు. మన పట్ల అనేకమైన మనం ఇన్ని దోషములు చేస్తున్నాం, పాపం చేస్తాం, అబద్ధాలు ఆడుతున్నాం, మోసాలు చేస్తున్నాం. అవన్నిటిని కూడా ఆయనే మనలను క్షమిస్తున్నాడు. దీర్ఘశాంతము గలవాడు. మనకు అంత దీర్ఘశాంతంగా ఉన్నామా? మనము దేవునిని కొట్టినా సరే ఒక్క మాట ఆయనను కూడా తిరిగి అనలేదు. ఆయనని ఒకరి మీద చూసినా కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఏమన్నాడు? మీరు మీ పిల్లలను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మన కోసమే ఎక్కడ ఏమి చెప్పినా కూడా ఏం చేసినా సరే మన కోసమే తప్ప, కానీ దేవుడు ఆయన కోసం ఏది కూడా చెప్పలేదు. ఎప్పుడు ఎక్కడ దీర్ఘశాంతము గలవాడు కాబట్టి అంత దేవుడు అంత సహనమును కలిగి ఉన్నాడు. మనమైతే ఒక మాట అంటే 4 మాటలు అంటాము. ఎల్లప్పుడూ కూడా వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. ఆయన కోపిస్తే మనం ఏపాటి వారు? ఆయన కోపము మనకి దేవుడు కోపించినాడు, కానీ ఉదయం నుంచి సాయంకాలం లోపే దాన్ని కోపమును విడిచిపెట్టమని అంటున్నాడు. కానీ దేవుడు కోపగిస్తే మనము ఎక్కడ ఉంటామో ఎలా ఉంటామో కూడా ఎవరికి కూడా తెలియదు. ఎల్లప్పుడూ కూడా వ్యాజ్యమాడువాడు కాదని అంటున్నాడు. ఆయన నిత్యము కూడా కోపించువాడు కాదు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకి ప్రతిఫలం ఇయ్యలేదు. అంటే మనం అనేకమైన పాపములు చేసామైనా సరే దానిని బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇయ్యలేదు, ప్రతీకారం చేయలేదు అని అంటున్నాడు. కానీ ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందో ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల కృప అత్యధికముగా ఉన్నదని అంటాడు. అంటే ఆకాశము కంటేను భూమి కంటేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనకి ఏం దొరుకుతుంది? కృపా సత్యము దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది. దేవుని ఎదుట మనము భయమును భక్తిని లేక అనేక మంది దేవుని ఎడల సంధించబడ్డారు. ఏమనుకున్నది? దేవుడి కంటే నేను గొప్పవాడిని, దేవుని కంటే నేనే రాజుని అని అన్నది. కానీ కడకి ఏమైంది? దేవుని చేత శపింపబడి భూలోకంలోనికి వచ్చి లూసిఫర్గా ఉన్నది. అలాగే పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు కూడా అంతే దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. నిజంగా మనము మన బిడ్డలోకి దెబ్బేస్తాం, మనకి ఏం చేస్తామో వెంటనే చేరదీసి ఎలాగే చేరదీస్తామో అలాగే దేవుడు కూడా మనల్ని కూడా అలాగే జాలిపడి మన బిడ్డలు మనం మాట వినకపోతే ఎంత బాధపడతాము. అలాగే దేవుని బిడ్డలం కాబట్టి మనము దేవుని మాట మనం వినకపోతే కూడా అలాగే దేవునికి కూడా కోపం వస్తుంది. అలాగే దేవుడు కూడా బాధపడతాడు కదా. మనమే ఇంత బాధ కలిగి ఉంటే దేవుడు ఇంకెంత బాధ కలిగి ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మనము ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటున్నామా? మనం దేవుని బిడ్డలము, దేవుని ఇచ్చిన కుమారులము, దేవుడు అనుగ్రహించే బిడ్డలం. దేవుడు అనుగ్రహించిన బిడ్డలకే మనం ఇలా ఉంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు ఎంత యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడును అని అంటాడు. దేవుని యందు మనం భయమును భక్తిని కలిగి ఉండాలి. చదవండి. గడ్డి ఎలాగో మనము ఎవరు నిర్మింపబడిన వారు? యెహోవా నిర్మింపబడిన వారు.
ఎలా చేశాడు దేవుడు మనలను మట్టితో చేసి ఉన్నాడు. ఆయన జీవాయువును ఊది ఉన్నాడు. ఆయన జీవాయువు మన ఆయుష్ ఎటువంటిది? గడ్డి పువ్వు లాంటిది. పొద్దున వికసించి సాయంకాలానికి వాడిపోయే జీవితాలు మన జీవితాలు. కానీ ఈ లోకపు వైపు చూసి మనం ఏంటి, ఇది నాది అది నాదని ప్రాకులాడుచున్నాము. కానీ దేవుడు మనం ఒకరోజు దేవుడు మనల్ని చూస్తారు. ఇవన్నీ వెళ్ళిపోవాలని ఎవరి మీద కూడా అసలు ఆ ఆలోచనే రాదు. మనం ఎంతకాలం ఉన్నా ఇది ఏంటది, ఎంతకాలం ఉన్నా తాత్కాలికమే ఈ లోకమని అనుకోండి. మనకి లోకము పైన ఉన్నదని ఎవరము కూడా ఆలోచించరు. దాని మీద గాలి వీచును కానీ అది లేకపోవను, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదను. గాలి ఎలా వచ్చినో ఎలా వెళ్ళునో ఎవరికి కూడా తెలియదు. అదేంటది? దేవుని సృష్టి. అది దేవుడు సృష్టించడం. గట్టి పువ్వు లాంటి జీవితంలో మనం ఎంత శరీరమును ఇంత జీవవాయువును మట్టితో చేసి ఉన్నాడు. అయినా సరే ఆయన ఏమన్నాడు? గడ్డి ఎలాగ వికసించినో అలాగే వాడిపోవునని అన్నాడు. అది ఎలా వచ్చినో ఎవరికి కూడా తెలియదు. ఆయన ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుని వారు యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప నిలిచింది. ఆయన నుంచి వారికి పిల్లల కాలం నిలిచింది. యెహోవా ఆకాశమును తన సింహమును ఆయన అన్నిటి మీద ఆయన నిబంధన కైకులు వారు అందరూ కూడా ఆయన కట్టడాలను అనుసరించిన ఎడల వారి మీద యెహోవా భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు ఉండును. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఆ కృప ఎలా ఉంటది? జీవితాంతము కూడా ఉంటది. మన పిల్లలకి మనకి కూడా మన భూమిని దీవిస్తానన్నాడు. మన పంట పొలాలను దీవిస్తానన్నాడు. మన పిల్లలను కూడా దీవిస్తానన్నాడు. ఎందుకు? యెహోవా యందు భయభక్తులు గలవారి మీదనే ఆయన కృప యుగ యుగములు నిలుచునని అన్నాడు. మనకి దేవుని ఆశీర్వాదములు కావాలి. మన మనసు దేవునికి అర్పించుకోము, మన హృదయము మాత్రం దేవునికి అర్పించుకోము. యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉంటే సమస్తమును కూడా మనకి సాధ్యమవుతుంది. ఆయన ఎడల నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. యెహోవా ఆకాశమందు సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయించున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయన చేసిన చేతి పనులే. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయన ఇచ్చినవే. ఆయన లేకుండా మనకి ఏది కూడా కలగలేదు. ఈ సృష్టి కానీ ఈ భూమి కానీ మన మనుషులు కానీ ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. టైం కదా. బస్సు ఇలాంటి బస్సు ఒక రాయితోటే అంత బలవంతుడిని కొట్టాడు. అది ఎవరిచ్చిన జ్ఞానం? అది దేవునిచ్చిన జ్ఞానమే. మనము కూడా దేవుడి ఆజ్ఞ ఇవ్వకపోతే మనం ఏది కూడా. కానీ గొలియాతు కూడా చాలా ఒక్క రాడుతోటే విసిరి కొట్టడంతో వెంటనే పడిపోయాడంటే అది దేవుని జ్ఞానమును దేవుడిచ్చిన తెలుగుని బట్టి ఆయన ఆ రోజున అలా చేయగలిగాడు. కానీ ఆజ్ఞలను గైకోమని అన్నాడు, వాక్యమును నెరవేర్చమని అన్నాడు. బల సూర్యులారా ఆయనను సన్నిధించుడి, యెహోవా సైన్యములారా ఆయనను చిత్తము నెరవేర్చుడి, ఆయన పరిచారకులారా మీరందరూ కూడా ఆయనను స్తుతించుడి. యెహోవా ఏలుచున్న స్థలములన్నిటిలోని కూడా ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. ఎక్కడ చెప్పిన బైబిల్ దావీదు గారు ఏది చెప్పినా కూడా యెహోవాను స్తుతించుడి, యెహోవాను సన్నిధించుడి, ఆయన నామమును సన్నిధించుడి అని చెప్పాడు. అంటే దేవుని సన్నిధిస్తే దేవుని ఎడల మనము ఆ వాక్యము అక్కడే విడిచిపెట్టుకోకుండా మనము ఇంటికి వెళ్ళి కూడా జ్ఞాపకం వేసుకోవాలి. సాయంకాలం కూడా ఒకసారి మనం ఈ లోకంలో అన్నిటికీ చోటు లేదు, కానీ దేవునికి మాత్రము చోటు లేదు. దేవునికి ఇలా పైకి బరువైన వస్తువులు ఇలా చోటు కూడా లేదు. అలాగే మనం అలా కాకుండా ఆయన సమస్తమును చూచుచున్నవాడు కాబట్టి
నా ప్రాణం యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువవద్దని అంటాడు. ఆయన అనేకమైన ఉపకార్యములు చేశాడు, అనేకమైన శక్తినిచ్చాడు. మనం ఎలాగ ఉంటున్నామంటే ఆయన ఇచ్చిన ఉపకారమే, ఆయన ఇచ్చిన జీవములే, ఆయన ఇచ్చిన నిబంధన. మన జీవితాలు ఎలాంటి గడ్డి పువ్వు లాంటి జీవితాలు. మన జీవితంలో ఉప్పు అంటే ఆరిపోయే జీవితాలు, నీటి బుడగ లాంటి జీవితాలు. కానీ ఈ జీవితం దేవునికి అర్పించుకోవాలి. దేవుని ఎడల మనం లేపుతుంది, దేవుడు ఎదర లేపుతుంది, మళ్ళీ ఆ ఎదర కింద ఇది ఎదర, ఈ ఎదర ఈ పక్కన ప్రతి ఒక్కరికి కూడా మనకు అక్కడ ఇలా మిక్స్డ్ ఉంది. దాని పక్కన ఈ పక్కన ఈ పక్కన ఈ పక్కన ఇలా ఇలా ఉన్నాం. చూసా కదా గొయ్యట్టే తగ్గలేదు, లేపేదా ఇంటి కూడా తెలిసింది. నేను అట్లా మర్చిపోయాను.